గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ డీప్ రెవల్యూషన్. ఈరోజు ఫెయిత్, విశ్వాసము అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫెయిత్ని మనం స్టడీ చేయడానికంటే ముందు, అంటే బిబ్లికల్ ఫెయిత్ని మనం స్టడీ చేయడానికంటే ముందు అసలు జనరల్గా విశ్వాసము గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. విశ్వాసము లేకుండా ఈ భూలోకంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన కూడా సంబంధము బలంగా ఉండదు. అది భార్యాభర్తల మధ్యన కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్యన కావచ్చు, అక్క తమ్ముడు అన్న చెల్లి మధ్యన కావచ్చు, లేదంటే ఇద్దరు వ్యాపారస్తుల మధ్యన కావచ్చు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన విశ్వాసము బలహీనపడినా వాళ్ళ బంధం కూడా బలహీనపడుతుంది. అంటే ఇద్దరు వ్యక్తుల హృదయాలలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకము లేకంట వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధము బలంగా ఉండే అవకాశము అస్సలు లేదు. సో విశ్వాసము అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తున్నాం. ఈ భూమిపైన మానవుడు జీవించాలి అంటే ఖచ్చితంగా వేరొక మానవుడితో ఒక సంబంధం ఉండాలి. సో వేరొక మానవుడితో సంబంధం ఉండాలి అంటే ఇద్దరి మధ్యన ఒక విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మానవుడికి దేవుడికి మధ్యన ఉన్నటువంటి బంధము. ఈ బంధము కూడా విశ్వాసము వలన మాత్రమే బలముగా ఉంటుంది. దేవుడు మానవుడిని సృష్టించాడు, మానవుడు దేవుణ్ణి నమ్మాలి. ఇక్కడ చూస్తే మనుషులను రెండు కేటగిరీస్ కింద మనం చూడొచ్చు. మొదటి కేటగిరీ దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, రెండో కేటగిరీ దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు. దేవుడు లేడు అని నమ్మే వాళ్ళని పక్కన పెడదాం. దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళ హృదయములో దేవుడు పట్ల ఒక బలమైనటువంటి విశ్వాసం ఉంటే మాత్రమే అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత వాళ్ళు పొందుకోగలుగుతారు. అంతేకాదు సుమా, సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కూడా మనల్ని నమ్మే విధముగా మనం నడుచుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉన్నది. నమ్మదగిన దేవుడు మనల్ని నమ్మాలి అంటే మనము ఆయనకు విధేయులై ఉండాలి. ఈ విధేయత విశ్వాసము వలన మాత్రమే కలుగుతుంది. అంటే దేవుడికి మానవుడికి మధ్యన బంధం బలంగా ఉండాలన్నా కూడా విశ్వాసము చాలా అవసరము. ఇది జనరల్గా ప్రస్తుతం లోకంలో మనము చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే బిబ్లికల్ ఫెయిత్, బైబిల్ యొక్క విశ్వాసము, ఇది మహా ఓషన్. బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసమును గురించినటువంటి వాక్యాలు మనం తీసుకొని అధ్యయనం చేయాలి అంటే భూలోకంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయం సరిపోదు. జీవితకాల సమయము మనకి సరిపోయే అవకాశము అస్సలు లేదు. కానీ ఈరోజు మాత్రం మనం ధ్యానం చేసే అంశము 2 కొరింథీయులు 5వ అధ్యాయం 6వ వచనం. మీకోసం ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అది మన ప్రూఫ్ టెక్స్ట్. ఈరోజు ఆ ఒక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుండగా మీరు కూడా విధేయతతో వింటే ఖచ్చితంగా మీ హృదయంలో ఉన్న విశ్వాసము రైజ్ అవుతుంది. తద్వారా విశ్వాసంతో మీరు ప్రార్థిస్తే, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తే మీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మీరు చూడగలరు. మరొక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ప్రార్థన మనలను దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. విశ్వాసము మన జీవితంలో స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థనకు పునాది విశ్వాసమే. విశ్వాసము లేకుండా అనేక మంది ప్రార్థిస్తున్నారు. దేవుడి సన్నిధిలో చాలా మంది భయముతో వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, అపవాది వాళ్ళని శోధించే విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక స్థితిగతులను బట్టి భయముతో ప్రార్థిస్తున్నారు, కానీ విశ్వాసముతో ప్రార్థించట్లేదు. బట్ బిబ్లికల్ ఫెయిత్ వచ్చి చాలా బలమైనది. ఒక్కసారి 2 కొరింథీయులు 5వ అధ్యాయం 6వ వచనాన్ని మీకోసం నేను చదివి వినిపిస్తాను. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. మరలా చదువుతున్నాను. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఈ యొక్క వాక్యములో ప్రధానంగా మనం చూడాల్సినటువంటి పదాలు 3: వెలుచూపు, విశ్వాసము, నడుచుకొనుచున్నాము. వెలుచూపు, విశ్వాసాన్ని ఒకసారి పక్కన పెడదాం. నడుచుకొనుచున్నాము అంటే దాని అర్థము ఏంటి అంటే జీవించుచున్నాము. మనం సహజంగా మన ఈ లోకంలో మనం చూస్తే ఒక తండ్రి కుమారుడితో అంటాడు, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకొని ఉంటే ఈ పాటికి డాక్టర్ అయ్యి ఉండేవాడురా అంటాడు. లేదంటే నేను చెప్పినట్టు నడుచుకోబట్టే నువ్వు ఈ స్థాయికి వచ్చావు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నడుచుకోవడం అనే పదము జీవించడాన్ని సూచిస్తుంది. ఇంకో రకంగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2 కొరింథియన్స్ 5th chapter 7th verse ఇంగ్లీష్లో ఇది మెన్షన్ చేయబడి ఉన్నది. తెలుగులో 6వ వచనము, బట్ ఇంగ్లీష్లో 7వ వచనము. మీకోసం 2 కొరింథియన్స్ 5th chapter 7th verse NIV వెర్షన్ నేను చదివి వినిపిస్తాను. ఒకసారి వినండి.
వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఇక్కడ చాలా క్లియర్గా వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అంటే మనము విశ్వాసము వలన జీవించుచున్నాము, వెలుచూపు వలన కాదు అనే యొక్క పదము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉన్నది. సో నడుచుకోవడము అంటే జీవించడము. వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. సో ఏ విధముగా జీవిస్తున్నాము అనేది ఇక్కడ చూస్తే ఈ వచనములో 2 రకాల మనుషులను మనం చూడొచ్చు. వెలుచూపు వలన జీవించే మనుషులు కొందరు, విశ్వాసము వలన జీవించే మనుషులు కొందరు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు 2 రకాలుగా ఇక్కడ కనపడుతున్నారు. మరలా ఇక్కడ జనరల్గా కొన్ని విషయాలు మనం అధ్యయనం చేస్తే విశ్వాసము అనేది ఈ భూలోకంలో మనము లెక్క పెట్టలేనన్ని రకాల విశ్వాసాలు మనం చూడొచ్చు. ప్రతి ఒక్క మనిషి హృదయంలో తనకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి జీవిస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మాత్రము చాలా ప్రత్యేకంగా కనపడతాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తులో ఎవరైతే విశ్వాసం ఉంచారో, అంటే ఆయన సువార్తను విశ్వసించారో, నా పాపముల నిమిత్తము ఆయన వచ్చి రక్తాన్ని చిందించాడని, ఆ రక్తము వలన మనకు పాప క్షమాపణ, పాప విమోచన ఉన్నదని, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనపడి దేవుడు రాజ్యమును గూర్చి బోధించి అందరూ చూస్తుండగా 40వ రోజు ఆరోహణమై వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని పాలిస్తున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరి హృదయంలోనికి యేసుక్రీస్తు వచ్చి నివాసం ఉంటాడు అని బైబిల్ చాలా ఖచ్చితంగా తెలియచేస్తున్నది. సో అలాంటి వ్యక్తి మాత్రమే విశ్వాసము వలన జీవించగలుగుతాడు. వెలుచూపు వలన అంటే ఏంటంటే ఒక మనిషి జీవితంలో తను చూసేది, అంటే తను అనుభవించేది, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, తనకున్నటువంటి స్థితిగతులను బట్టి, తనకున్నటువంటి జ్ఞానమును బట్టి, తనకున్నటువంటి తెలివిని బట్టి, తనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి నిరీక్షణను బట్టి జీవించే వ్యక్తికి విశ్వాసం లేనట్టుగా కనపడుతుంది. సో విశ్వాసము వలన జీవించే వ్యక్తి వెలుచూపుతో జీవించడు, వెలుచూపుతో జీవించే వ్యక్తి విశ్వాసముతో జీవించడు. అఫ్ కోర్స్ ఇంగ్లీష్లో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పొచ్చు. ఇఫ్ వి లివ్ బై ఫెయిత్ వి కెనాట్ లివ్ బై సైట్. ఇఫ్ వి లివ్ బై సైట్ వి కెనాట్ లివ్ బై ఫెయిత్. సో ఇక్కడ 2 రకాల వ్యక్తులను చాలా క్లియర్గా చూస్తున్నాము. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ దిస్? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూస్తే అక్కడ మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపినని మీ హృదయములో విశ్వసించిన ఎడల మీరు రక్షించబడుదురు. ఎస్, మన హృదయంలో ఏం విశ్వసించాలి అంటే దేవుడు యేసుక్రీస్తుని మృతులలో నుంచి లేపాడు, ఆ యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభువై ఉన్నాడు, ఇది మనం విశ్వసించాలి. మృతులలోంచి తిరిగి లేచినటువంటి యేసుని ప్రభువుగా అంగీకరించి ఇలాంటి విశ్వాసం కలిగి మనం జీవిస్తే గనక మన జీవితంలో అడుగడుగున విజయంలో మనం ముందుకి వెళ్తాము. సో ఇలాగ మనం జీవించినప్పుడు దేవుడు నామానికి మహిమకరంగా మన జీవితం ఉంటుంది. ఎందుకు అంటే ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ మన లైఫ్లో అడుగడుగున ఫ్లో అవుతూ ఉంటుంది. యేసు నామములో క్రీస్తు రక్తము ద్వారా ఆ యొక్క శక్తి, ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. సో మన విశ్వాసము మనల్ని ప్రతి క్షణము కూడా మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అన్నమాట. సో మనము వెలుచూపు వలన జీవించకంట విశ్వాసం వలన ఎలా జీవించాలి అన్న విషయాన్ని మనం అధ్యయనం చేయడం కోసం, నేర్చుకోవడం కోసము కొన్ని స్క్రిప్చర్స్ మనం చూద్దాము. మన విశ్వాసము మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి, ముగించినటువంటి యేసుక్రీస్తు చేసిన కార్యంలో. సో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆ విశ్వాసము మన హృదయంలో బలపడే అవకాశం అస్సలు లేదు. ఇక్కడ ఇంకో విషయం నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. విశ్వాసము బైబిల్లో 3 రకాలుగా ఉన్నది. రాబోయే రోజుల్లో ఆ యొక్క 3 kinds of faiths అంటే 3 రకాల విశ్వాసాలు ఏ రకంగా మెన్షన్ చేయబడినాయో అవి కూడా మనం అధ్యయనం చేద్దాం, ధ్యానం చేద్దాం. అయితే బేసిక్గా క్రీస్తు మన కోసము చేసినటువంటి కార్యాల్లో మొట్టమొదటిది ఆయన మన కొరకు పాపమై ఉన్నాడు కాబట్టి మనము దేవుని యొక్క నీతి అవుతాం. సో మన పొజిషన్ ఆయన తీసుకొని ఆయన పొజిషన్ మనకి ఇవ్వాలన్నదే దేవుడి యొక్క సంకల్పమై ఉన్నది. ఈ యొక్క బేసిక్ గాస్పెల్ అనేది మనకు అర్థం కాక విశ్వాసము మన హృదయంలో స్థిరపడదు.
అలా స్థిరపడకపోతే విశ్వాసము వలన మనము జీవించలేము, వెలిచూపు వలనే మనము జీవిస్తాము. అయితే పైకి మాత్రం మనం అనుకోవచ్చు, యేసుని మనము నమ్మేమో, బాప్తిజం తీసుకున్నాము, సంఘానికి వెళ్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, కానుకలు వేస్తున్నాము, దశంభాగాలు ఇస్తున్నాము, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటున్నాము, ఆయనతో ఏకీభవిస్తున్నాము, సంఘములో ఉన్నటువంటి అనేకమైనటువంటి పనుల్లో మనము యాక్టివ్ మెంబర్గా ఉన్నాము, మన జీవితము విశ్వాస జీవితమే అని మనం అనుకోవచ్చు. కానీ హృదయాన్ని చూస్తే అక్కడ విశ్వాసము పరిమాణము చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ఎప్పుడైతే హృదయంలో సఫిషియంట్ ఫెయిత్ లేదో, సరైనటువంటి విశ్వాసము లేదో, ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో వెలుచూపు వలన మాత్రమే జీవిస్తూ నేను విశ్వాసిని అని అనుకొని భ్రమపడే అవకాశము ఉన్నది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, యేసు మన కొరకు పాపి అయ్యాడు. ఆయనలో ఏ పాపము లేదు, కానీ మన కొరకు పాపమయ్యి మనలను దేవుని యొక్క నీతిగా చేయాలన్నది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. 2 Corinthians 5th chapter 21st verse లో, ఇదే అధ్యాయం 21వ వచనంలో ఆ మాట చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉన్నది. ఒకసారి నేను చదువుతున్నాను, నన్ను ఫాలో అవ్వండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తునందు మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేసెను. దీని అర్థం ఏంటి అంటే, మన పాపము ఆయన తీసుకొని ఆయన నీతి మనకి ఇవ్వాలన్నదే ఆయన సంకల్పం. ఇది విశ్వాసము వలన మాత్రమే సాధ్యము. ఎప్పుడైతే క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచామో, అంటే మన పాపమును ఆయన భరించుకున్నాడు, మన పాపానికి శిక్ష ఆయన భరించుకున్నాడు కాబట్టి ఆయనలో మనము దేవుని నీతి అవుతామని విశ్వసించామో, ఆయన నీతి మన హృదయంలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ఒకప్పుడు పాపినై ఉన్నాను, ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాల్లో నేను తప్పిపోతూ అనేక రకమైనటువంటి పాపాలు చేస్తున్నాను. అది నా సాక్ష్యం మీరు ఆల్రెడీ చాలాసార్లు విన్నారు. అయితే ఒక్కరోజు యేసుక్రీస్తునందు నేను విశ్వసించినప్పుడు ఆయన రక్తము నన్ను పరిశుద్ధపరిచి నా లోపల ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నాలో దేవుని యొక్క నీతిని స్థిరపరిచింది. ఈ యొక్క గాస్పెల్లో ఆ శక్తి ఉన్నది. సెకండ్ పాయింట్కి వస్తే, ఆయన మన కొరకు శాపమయ్యాడు. ఆయన మన కోసము శాపమయ్యి మనలను దేవుడి యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా చేయాలన్నది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. ఇది గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మెన్షన్ చేయబడి ఉన్నది. ఒకసారి నేను గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను, చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సిలువలో చనిపోయాడు. అది ఎందుకు అంటే, శాపగ్రస్తుడుగా మెన్షన్ చేయబడ్డానికి. అంటే మన శాపాన్ని ఆయన తీసుకొని దేవుడి యొక్క ఆశీర్వాదాలను పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వాలన్నదే. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము అన్యజనులుగా ఉన్నటువంటి మనకి ఫార్వర్డ్ చేయడానికి యేసు మన కోసము శాపమయ్యి ఆ ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చారు. ఇది గాస్పెల్. ఇలాంటి విశ్వాసం అంటే, విశ్వాసము క్రీస్తులో ఉండాలి, క్రీస్తు మన కోసము చేసిన క్రియలో ఉండాలి. మొట్టమొదటిది, ఆయన మన కోసము పాపమై మనము దేవుని నీతి అవ్వాలని కోరుకున్నాడు. అది విశ్వాసము ద్వారా మనం పొందుకుంటాము. ఇన్ ద సేమ్ వే, 2, ఆయన మన కోసము శాపమయ్యి దేవుని యొక్క ఆశీర్వాదము మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. 3, ఆయన మన కొరకు మరణించి మనము నిత్య జీవములో ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను ఒకసారి చదువుతున్నాను, వినండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు ఆయన. అంటే ఈ భూలోకంలో ఆదాము మొదలుకొని యుగాంతం వరకు జన్మించబోతున్నటువంటి ప్రతి ఒక్క మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. ఆయన అనుభవించినటువంటి ఆ మరణములో విశ్వాసం ఉంచి జీవించే వ్యక్తి
విశ్వాసం వలన జీవిస్తున్నాడు కాబట్టి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. అంటే ఈ వ్యక్తి మరణాన్ని ఇంకా రుచి చూడడు. మరణము అంటే ఇక్కడ భౌతికమైన మరణము కాదు సుమా. మరణము అంటే అదొక లోకము. మరణము అంటే అదొక ఆత్మ. ఈ విషయాలను మనం రాబోయే రోజుల్లో లోతుగా అధ్యయనం చేద్దాము. ద స్పిరిట్ ఆఫ్ డెత్ కోసం, ద వరల్డ్ ఆఫ్ డెత్ కోసం మనం లోతుగా అధ్యయనం చేద్దాము. అయితే మరణము అంటే దేవుడితో శాశ్వతమైనటువంటి ఎడబాటు. ఇంకెప్పటికీ మనము దేవుడిని కలుసుకోలేము, దేవుడి రాజ్యంలోనికి వెళ్ళలేము. అంటే మన సృష్టికర్తను మనం కలుసుకోలేము, ఆయనతో కలిసి యుగయుగాలు మనం జీవించలేనటువంటి ఒక స్థితికి వెళ్ళడమే మరణము. సో యేసు మన కోసము మరణము పొంది మనకు బదులుగా ఆయన హెడీస్కి వెళ్ళి, నరకానికి వెళ్ళి అక్కడ కూడా గాస్పెల్ ప్రీచ్ చేసి తిరిగి లేచి 3వ రోజు ఈ లోకములో 40 రోజులు అందరికీ కనపడి 40వ రోజు అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్తుండగా ఒక మేఘం వచ్చి ఆయన కమ్ముకున్నట్టు, ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్టు బైబిల్ చాలా క్లియర్గా నిర్ధారణ చేస్తున్నది. సో మరణము మనకి తప్పించాలని, యుగయుగాలు దేవుడితో ఎడబాటు మనకు ఉండకూడదని, యుగయుగాలు మనము ఆయన యొక్క రాజ్యములో ఆయనతో పాటు నివసించాలని కోరుకుంటూ మనకు బదులుగా ఆయన మరణాన్ని అనుభవించి ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పమైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో యేసు చేసిన ఈ 3వ క్రియలో మనం విశ్వాసం ఉంచి జీవిస్తే ఎప్పటికీ మనము రుచి చూడము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి భౌతికంగా మరణించొచ్చేమో కానీ మరలా అంచె దినమున నేను వానిని లేపుదును అని ప్రభు సెలవిచ్చారు. తిరిగి లేచి యుగయుగాలు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనము నివాసం ఉంటాము అని బైబిల్ చక్కగా సెలవిస్తుంది. ఇక 4వ విషయానికి వస్తే, ఆయన మన కొరకు శిక్ష అనుభవించాడు. ఈ లోకంలో జీవించినప్పుడు కూడా, ఈ శరీరంలో జీవించినప్పుడు కూడా ఆరోగ్యముతో మనం జీవించాలని ఆయన కోరుకున్నాడు. అందువల్ల ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలగాలి అన్న సంకల్పము చొప్పున మన శిక్ష భరించినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం నేను ఒకసారి చదువుతాను, వినండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. చూసారా ఎంత క్లియర్గా ఉందో? మనము చేసినటువంటి తప్పుడు క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలుగుగొట్టబడ్డాడు, ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలగాలన్నదే దేవుడి యొక్క సంకల్పమై ఉన్నది, దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇది గాస్పెల్, సువార్తలో భాగమై ఉన్నది. అంటే ఆయన మన ఆత్మకు రక్షణ ఇవ్వడము, మన ప్రాణానికి రక్షణ ఇవ్వడము మాత్రమే కాదు, కానీ మన శరీరానికి కూడా స్వస్థత సంపూర్ణంగా కలగచేయాలి. ఈ లోకంలో, ఈ శరీరంలో జీవించే ప్రతి క్షణము కూడా రోగముతోనో రొప్పుతోనో బాధపడుతూ మూలుగుతూ జీవించాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ఈ శరీరానికి కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థత కలగచేయాలన్నది ఆయన ఉద్దేశమై. అందువల్ల మన పాపముల వల్ల కలిగినటువంటి శిక్షని ఆయన శరీరంలో భరించుకొని మన శరీరంలో సంపూర్ణమైనటువంటి స్వస్థత కలగచేయాలి అని ఆయన అనుకున్నాడు. అందువల్ల ఆయన పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది అని మనం విశ్వసిస్తే విశ్వాసము వల్ల మనం జీవించగలుగుతాం. ఎస్, మన శరీరంలో అనారోగ్యం ఉన్నది, అది నిజమే కావచ్చు. కానీ ఎప్పుడైతే యేసు పొందిన గాయముల వల్ల నాకు స్వస్థత కలుగుతుంది, యేసు పొందిన గాయముల వల్ల నేను స్వస్థత పొందుకున్నాను అని మనం విశ్వసిస్తామో, విశ్వాసము వలన మన శరీరంలో ఆ స్వస్థత మనం రుచి చూడగలుగుతాం. విశ్వాసముతో జీవించే వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యము సుమా. వెలుచూపు వలన జీవించే వ్యక్తికి ఇది సాధ్యము కాదు. వెలుచూపు వలన జీవించే వ్యక్తి విశ్వాసము లేదు కాబట్టి, అంటే అతని హృదయంలో విశ్వాసము లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధాంతానికి లోబడి, ఈ లోకానుసారమైనటువంటి విషయానికి లోబడి జీవిస్తాడు. దేవుడు మన యొక్క శరీరాన్ని కూడా చాలా కేర్ఫుల్గా చూస్తున్నాడు. ఇక్కడ మన దేహం ఆయన ఆత్మకు దేవాలయముగా మార్చుకోవాలన్నదే ఆయన ఉద్దేశమై ఉన్నది. దేవుని ఆత్మకు దేవాలయముగా ఉన్నటువంటి మన శరీరములో వేరొక రోగము వచ్చి నివాసం ఉండడం ఆయనకు అస్సలు ఏమాత్రము ఇష్టం లేదన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. అందువల్ల మన శరీరంలో పడాల్సినటువంటి శిక్షని ఆయన శరీరంలో వేసుకుని మన యొక్క
శరీరంలో సంపూర్ణమైనటువంటి స్వస్థత కలగచేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఇకపోతే 5వ విషయాన్ని చూస్తే దరిద్రము. ఈ లోకంలో మనం తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళే క్షణం వరకు ఈ దరిద్రం అనేది ఈ యొక్క మనుషులను చాలా దారుణంగా వేధిస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ, ద స్పిరిట్ ఆఫ్ డెప్ట్, ద స్పిరిట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడైతే ఒక వ్యక్తికి కలిగినాయో ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణిస్తుంది. అంటే అనారోగ్యం ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్ళి స్వస్థపరచుకునే అవకాశం ఉండదు. 2, ఈ జీవితంలో, ఈ భూలోక సంబంధమైనటువంటి జీవిత ప్రయాణంలో ఏ విషయంలోనూ కూడా ఫ్రీ హ్యాండ్ ఉండదు కాబట్టి అడుగడుగునా నలిగిపోతూనే ఉంటాడు. అందువల్ల ఆయన మన కొరకు దరిద్రాన్ని అనుభవించుకొని మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన సంకల్పం అయి ఉన్నది. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం మనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మనము ఆయన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలి అన్నదే ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఆయన ఎందుకు సిలువలో చివరిగా కనీసపు పై వస్త్రము కూడా లేకుండా చనిపోయారు అంటే ఒకసారి ఆలోచన చేయండి. సృష్టికర్త అయిన దేవుడు, అనంతమైనటువంటి విశ్వాన్ని సృజించిన దేవుడు, 10,000 కోట్ల గ్యాలక్సీలను సృజించిన దేవుడు, లెక్కించలేనటువంటి సైన్యమును ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో సృజించిన దేవుడు, ఏ మానవుడు ఎప్పుడూ కూడా లెక్క పెట్టలేనటువంటి సైన్యములను ఆయన సృజించాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన. అటు ఆత్మ సంబంధమైన ప్రపంచం కానీ, ఇటు భౌతిక సంబంధమైన ప్రపంచం కానీ మన జ్ఞానానికి, మన తెలివికి అంతు చిక్కనటువంటి విస్తారముగా ఉన్నది. అలాంటి దేవుడు మానవ శరీరాకారముతో ఈ లోకానికి వచ్చి అంత గొప్ప ధనవంతుడైనటువంటి దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు దరిద్రమునకు లోబడి మీకు బదులుగా, నాకు బదులుగా దరిద్రాన్ని అనుభవించిన కారణము ఏంటి అంటే మనము ధనవంతులు కావాలన్నది. సో విశ్వాసం వలన జీవించే వ్యక్తి వెలుచూపు వలన ఏమాత్రము జీవించకూడదు. వెలుచూపు వాస్తవమే కావచ్చు, కానీ యేసు చేసినటువంటి క్రియ మాత్రమే సత్యము. ఈ సత్యమును ఎప్పుడైతే గ్రహించుకుంటామో అప్పుడు మనలో ఒక విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసముతో మనం జీవించగలుగుతాము. మన ప్రస్తుత జీవిత కాలంలో మనకి ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితిని మనము చూస్తున్నాము, కానీ మన హృదయంలో దానిని విశ్వసించము. మన హృదయంలో విశ్వసించేది ఏంటి అంటే యేసు చేసి ముగించినటువంటి కార్యము. ఈ 5 విషయాలు మీరు అధ్యయనం చేసి, ఈ 5 విషయాలు మీరు అండర్స్టాండ్ చేసుకొని, ఈ 5 విషయాలు మీరు గ్రహించుకొని, ఈ 5 విషయాలు బైబిల్లో ఉన్నటువంటి వాక్కు ప్రత్యక్షత ద్వారా గనక మీరు అర్థం చేసుకోగలిగితే మీ హృదయంలో కూడా చక్కటి సరైనటువంటి విశ్వాసము ఉద్భవిస్తుంది, పుడుతుంది. అప్పుడు విశ్వాసము ద్వారా మాత్రమే మీరు జీవించగలుగుతారు. వెలుచూపు ఎలాగన్నా ఉండేవండి. ఎస్, నా శరీరంలో రోగం ఉన్నప్పటికీ, నా జీవితంలో దరిద్రం ఉన్నప్పటికీ, నా మనసులో ఏదో ఒక రకమైనటువంటి బాధ, నొప్పి, వేదన ఉన్నప్పటికీ యేసు నామములో, క్రీస్తు రక్తము ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయి. ద కమింగ్ సెకండ్, నెక్స్ట్ సెకండ్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎన్నిటి నుంచి నేను విడుదల పొందుకుంటాను అన్న నిరీక్షణ మన హృదయంలో ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎస్, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని బైబిల్ సెలవిస్తుంది. మన విశ్వాసమునకు ఆధారము, లింక్, ఆ లంగరు ఏంటి అంటే నిరీక్షణ. మనము దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అది ఈ యొక్క యేసు చేసి ముగించిన కార్యము ద్వారా పొందుకోగలము అన్న విశ్వాసము, నమ్మకము మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే మనము విశ్వాసము వలన జీవించగలుగుతాము. ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలోనూ విశ్వాసం ఖచ్చితంగా పెంపొందుతుంది, అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే యేసు మన కొరకు చేసినటువంటి ఈ 5 విషయాలను ఈ యొక్క వాక్యము ద్వారా మీకు బోధించడం జరిగింది. ఈ 5 స్క్రిప్చర్స్ మీరు నోట్ చేసుకోండి, అధ్యయనం చేయండి, మరలా మెడిటేట్ చేయండి. తద్వారా దేవుడు వాక్కు ప్రత్యక్షత మీ హృదయంలో కూడా కలుగుతుంది. మన కోసం పాపమైన యేసు మనల్ని నీతిమంతుడిగా చేశాడు. మన కోసం శాపమైన యేసు మనల్ని
ఆశీర్వదించాడు. మన కోసము మరణించిన యేసు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా శిక్ష ఆయన శరీరంలో అనుభవించినటువంటి యేసు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలగచేస్తున్నాడు. ఆయన మన కోసము దరిద్రుడయ్యి ఆ దారిద్రత వలన మనము ధనవంతులు కావాలన్నదే ఆయన యొక్క చిత్తమై ఉన్నది. సో మనము ఈ లోకములో ఏ రకంగా జీవించాలి అనేది ఆయన చాలా క్లియర్గా ఆయన చిత్తము తెలియచేశారు. సో కానీ ఈ విషయము, ఈ ప్రత్యక్షత అర్థం కానటువంటి అనేక మంది ఇంకా అపవాది యొక్క కుయుక్తులకు లోబడిపోతూ, అపవాది యొక్క తంత్రాలకు లోబడిపోతూ, అపవాది వేసినటువంటి ఉచ్చులో ఇరుక్కుపోతూ వాస్తవిక విషయాలపైన వారి మనసు ఉంచుకొని వెలుచూపు వలన మాత్రమే జీవిస్తూ, ఈ వాక్యం వాళ్ళ హృదయంలో లేకుండా, ఈ వాక్యం వాళ్ళ మనసులో లేకుండా, ఈ వాక్యము వాళ్ళ యొక్క పెదాల మధ్యన లేకుండా వాళ్ళ చేతిలో మాత్రమే ఉండిపోవటం వలన వాళ్ళ హృదయంలో ఏమాత్రము విశ్వాసము లేకుండా, మేము కూడా విశ్వాసలమే, యేసు నమ్మాము, బాప్తిజం తీసుకున్నాము, చర్చికి వెళ్తున్నాము అని అనుకుంటూ విశ్వాసము లేకుండా కేవలము కొద్దిపాటి నమ్మకముతో వెలుచూపు వలన మాత్రమే జీవిస్తూ ఈ లోకంలో వాళ్ళ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఈరోజు నేను మీకోసం ప్రార్థిస్తుండగా ఈ విన్నటువంటి వాక్యము మీ హృదయంలో స్థిరపడుతుంది. ఆ వాక్యము మీ హృదయంలో, బై ద వే, ఈ వాక్యానికి విశ్వాసాన్ని పుట్టించగలిగే శక్తి ఉన్నది. కానీ ఈ వాక్యం మీ చేతిలోనో లేదా మీ నోటిలోనో మీ మనసులోనో ఆగిపోతే అది జరగదు. ఈ వాక్యము మీ హృదయంలోనికి తీసుకోండి, మీ హృదయంలో దాన్ని ధ్యానం చేయండి. మీరు బైబిల్ చదివి మూసేసినంత మాత్రాన తర్వాత ఇక్కడ జ్ఞాపకం లేకపోయినా, ఇక్కడ దాని యొక్క ప్రత్యక్షత కలగకపోయినా ఏమాత్రము ప్రయోజనము లేదు. సో విన్నటువంటి ఈ వాక్యము మీ హృదయంలోని తీసుకోండి. ఖచ్చితముగా నేను ప్రార్థిస్తుండగా ఈ విశ్వాసము మీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తారు. మీరు ఏ స్థితిలో ఉన్నారో అది నాకు తెలియకపోవచ్చు, కానీ మిమ్మల్ని నన్ను సృజించినటువంటి సృష్టికర్త మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. ఆయన మన కోసం చాలా కార్యాలు చేశాడు. అందులో మనం విశ్వాసం ఉంచి జీవిస్తే ఖచ్చితంగా ఆ శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగలుగుతుంది. ఎస్, ఫెయిత్ కెన్ చేంజ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా విశ్వాసం మార్చగలదు. వెలుచూపు కావచ్చు, వెలుచూపు వాస్తవమే కావచ్చు. ఆ వాస్తవాన్ని పక్కన పెట్టండి, ఈ సత్యాన్ని మాత్రమే విశ్వసించండి. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని ఈ యొక్క సత్యము మారుస్తుంది. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ఈ యొక్క అద్భుతాలను మీరు పొందుకొని తిరిగి మళ్ళీ నాకు సాక్ష్యం తెలియచేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కూడా ఆత్మలో సంతోషిస్తూ పరిశుద్ధాత్మ అందలి ఆనందముతో మీ కొరకు కంటిన్యూస్గా ప్రార్థనలో గడుపుతాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, నజరేయుడగు యేసు నామములో ఈ లోకంలో జన్మించి జీవిస్తున్నటువంటి మా జీవితంలో వెలుచూపు వలన మాత్రమే కాకుండా నీవు మా కోసం చేసినటువంటి ప్రతి కార్యములోనూ మేము విశ్వాసం ఉంచి జీవించడానికి నీ మహాకృప మాకు అనుగ్రహించమని, ఈ యొక్క మెసేజ్ విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హృదయములోనూ కూడా నీ వాక్కు ప్రత్యక్షత కలగచేసి, తద్వారా వాళ్ళకి ఆ గ్రహింపు కలగచేసి, ఆ గ్రహింపు వలన కలిగినటువంటి విశ్వాసముతో వారు ప్రార్థించినప్పుడు వారి జీవితంలో నీ పునరుద్ధాన శక్తి తాకి ప్రతి ఒక్క పరిస్థితి పైన విజయం సాధించి నీ నామానికి మహిమకరంగా సాక్షులుగా జీవించడానికి నీ మహాకృప అనుగ్రహించమని, నీ విశ్వాసం అందరి యొక్క హృదయాలలో, జీవితాలలో నీ ఆత్మకార్యాలు నెరవేర్చే గొప్ప సాధనమై ఉన్నదని రుచి చూచి తెలుసుకునే విధముగా నీ కృప అనుగ్రహించమని పరిశుద్ధాత్మ ఆధీనంలో ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.